ఇంపార్టెంట్ క్యారెక్టర్ అదొకటి ఉంది. ఆవిడకి వెళ్ళి చెప్పారు, ఆవిడ వెంటనే ఓకే చేశారు. కథ వెంటనే ఈ భలే కథ అండి ఇది, మీరు బాగా ఆలోచించారు, నేను చేస్తాను, చెయ్యాలి ఈ సినిమా. ఇట్ ఈస్ ట్రూలీ మా అందరి ఇన్ఫ్యాక్ట్ భారతీయ సినిమాకి ప్రైడ్ అని చెప్పినట్టుగా దిస్ ఇస్ అన్ అమేజింగ్ ఫీటే. ఎండ్ టైటిల్స్ చూసి నేను ఆశ్చర్యపోయాను, ఏంటిది ఒక పరిశ్రమ యావత్తు పనిచేసిందా ఈ సినిమాకి, ఇంతమందిని. సార్ ఏ రోజు కొంచెం ఓ చిన్న సంకోచం, ఒక ఏమంటాం, ఒక సందేహం ఇలాంటివి ఏమన్నా వచ్చినాయా సార్? ఎప్పుడు రాలేదమ్మా. సినిమా మొదలుపెట్టి 3 yearsకి ఫినిష్ అయింది. ఈ 3 yearsలోనూ ఎక్కడా సందేహం కానీ డౌట్ కానీ అసలు ఎక్కడా ఎప్పుడు కలగలేదు. అతను వస్తున్నాడు, కెమెరా సర్దుకుంటున్నాడు, సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాడంటే స్టార్ట్ అయినట్టే. అట్లా ఫస్ట్ 6 months షూటింగ్ మొత్తం రామోజీ ఫిలిం సిటీలో చేశాను. ఆ తర్వాత ఈ ఫ్లోర్ వచ్చి ఇక్కడ సెట్ వేసి ఇక్కడ ఈ ఫ్లోర్ చూసి నెక్స్ట్ ఇక్కడే షిఫ్ట్ అయిపోదాం అని చెప్పి మిగతా 2.5 సంవత్సరాలు ఇక్కడే తీసాం సినిమా. మొత్తం ఈ స్టూడియోలోనే అయిపోయిందమ్మా. బట్ వాట్ వీ సీ ఇస్, అంటే మీరు ఈరోజు చెప్తున్నారు, అది మీ ఏమంటారు దాన్ని, మీ హంబుల్ నేచర్, మీ హ్యూమిలిటీ అనాలి నేను. ఇది ఒక పెద్దది నేను చేస్తున్నాను అనేటువంటి ఒక దాన్ని తీసి ఇది మేము చేసాము అని మీరు క్రెడిట్ పక్క వాళ్ళకి ఇస్తున్నారు, టీంకి ఇస్తున్నారు, చూసారా? దట్ ఈస్ యువర్ హ్యూమిలిటీ సార్. ఇదంతా టీం వర్కే, నాది ఏమీ లేదమ్మా. నేను మొదటి రోజున అమితాబ్ బచ్చన్ గారిని, ప్రభాస్ గారితో పాటు అందరినీ కలిశాను. ప్రభాస్ని నమ్ముకుని ఉన్నాం, ఈ సినిమా మొత్తం ఆయనే నడిపిస్తాడు అనుకుని ఆయన మీదే అప్పచెప్పాము. అలాగే రిజల్ట్స్ కూడా ఇవాళ దానికి అనుగుణంగా వచ్చింది. అమేజింగ్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ టుడే యువర్ 1000 crore క్లబ్ సినిమాలో ఉన్నారు.